అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే వ్యవహారం బీఆర్ఎస్ కు ఆయుధంగా మారింది. తమను ఆదుకోవాలని ఏకంగా వరల్డ్ బ్యాంక్ లేఖ రాశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. దీంతో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, అందుకనే వరల్డ్ బ్యాంక్ లేఖ రాశారని బీఆర్ఎస్ నేతలు సెటర్లు వేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే అదే పార్టీకి చెందిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇటీవల కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు, వరదలు విజృంభించాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఒకవైపు ప్రభుత్వం ఆదుకునేందుకు చర్యలు చేపడుతున్నా మరోవైపు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఓ అడుగు ముందుకేసి ఏకంగా వరల్డ్ బ్యాంకుకే లేఖ రాశారు. కామారెడ్డి జిల్లాలో వచ్చిన వరదలతో సర్వం నష్టపోయామని 100 కోట్లు ఇచ్చి ఆదుకోవాలని సెప్టెంబర్ 26న వరల్డ్ బ్యాంకుకి లేఖ రాశారు. అధికార కాంగ్రెస్ పార్టీని ఎలా ఇరుకున పెడదామా అని వ్యూహాలు రచిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే వైఖరితో ఓ ఆయుధం లభించినట్టయింది. దీంతో ప్రభుత్వం, సీఎం వైఫల్యమంటూ కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. సీఎం రేవంత్ పట్టించుకోకపోవడం వల్లే వరల్డ్ బ్యాంకుకి లేఖ రాశారా అంటూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యేను ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే కేటీఆర్ తీరుపై మండిపడుతున్నారు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. ఇలాంటి విపత్తులు వచ్చిన సమయంలో ప్రపంచ బ్యాంకును సహాయం కోరడంలో తప్పు లేదంటున్నారు. కనీస అవగాహన లేకుండా కేటీఆర్ తనను విమర్శిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. గతంలో కేరళ, గుజరాత్లో ఇలాంటి విపత్తులు సంభవించిన సమయంలో వరల్డ్ బ్యాంకు నిధులు సమకూర్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు మదన్ మోహన్ రావు. అంతేకాదు బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను బానిసలుగా చూశారని, తమ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ విధంగా లేదని కేటీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఉందంటున్నారు మదన్ మోహన్ రావు. మరోవైపు ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్తానన్నారు. మొత్తం మీద ఎల్లారెడ్డి ఎమ్మెల్యే వరల్డ్ బ్యాంకుకి రాసిన లేఖ తెలంగాణలో 2 పార్టీల మధ్య ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. ప్రపంచ బ్యాంకుకి లేఖ అంశం మీద వాద ప్రతివాదనలకు ఫుల్ స్టాప్ పడుతుందా లేదా ఇంకా కొనసాగుతుందా అనేది చూడాలి.